గుడ్ ఆఫ్టర్నూన్ మేడం సార్. ప్రారంభించే ముందు చిన్న సామెత, నేను మాట్లాడే విషయం ప్రతి ఒక్కరు కూడా కొంచెం గట్టిగా ఉంటాయి. ప్రశ్న అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు లేడీస్కి, కానీ దాన్ని అర్థం తీసుకుంటే మాత్రం చాలా విపులంగా ఉంటుంది. అలాంటి విషయాలు తీసుకుంటే మొట్టమొదట ఒక చిన్న ప్రోవర్బ్ ఇంగ్లీష్ లైఫ్ ఇస్ లైఫ్, కట్స్ యువర్ లైఫ్. లైఫ్ ఇస్ లైఫ్, కట్స్ అవర్ లైఫ్ ఆర్ యువర్ లైఫ్. బట్ వితౌట్ లైఫ్ there is no life. Life is life. సరే చూడండి, లైఫ్ ఇస్ లైఫ్ కత్తితోనే ఎందుకు పోల్చారంటే భార్య రెండు వైపులా పక్కగా ఉంటుంది, కత్తి కూడా ఉంది. ఏ వైపు పట్టుకోవాలో తెలియదు, ఏ వైపు నుంచి తెగుతుందో అంతకంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో వాటితో వెళ్ళడం మనకు శ్రేయస్కరం కాదు. వీలైనంత వరకు ఆ కత్తిని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటే అందుకే మనం చెప్పింది, బట్ వితౌట్ వైఫ్ దేర్ ఈజ్ నో లైఫ్. ఇక్కడైతే మాత్రం చక్కగా చెప్పింది ఏంటంటే, భార్య అనేది గాలిపటానికి దారబంధం, అటు కుటుంబానికి కూడా మన జీవితానికి లేక మనకి పూర్తిగా ఆమె మనకి దారం, ఆధారం లాంటిది. ఆ ఆధారమే కానీ తెగిపోతే మళ్ళీ చెప్పాల్సిన అవసరం, మనంతా కూడా రోడ్ల మీద ఉంటారు. సార్ కత్తికి పదులు ఎప్పుడు ఉంటుంది సార్, ఉపయోగించే ముందు కత్తి పదులు పెరిగితే తగ్గదు. మనం కావాల్సింటే చూడండి, ఒక హోటల్కి వెళ్ళండి, చిన్న చాకు ఒకటి పెట్టుకుంటాడు, వాడు ఏ రోజు కూడా కత్తి మీద రాత్రి మీద దూరడండి. అది ఒక చాలా షార్ప్ అయిన బ్లేడ్, పరిగెట్టుకుని ఉంటుంది, కోసే ముందుకి పరిగెట్టుకుని ఉంటుంది, ఇంకా ఉత్సాహంగా వాటితో పనిచేయాలనిపిస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ మనకు కూడా మన కుటుంబంలో ఇల్లాలనే వాళ్ళు ఇల్లాలు ఎంత చురుగ్గా ఉంటే ఆ కుటుంబం కూడా అంత ముందుకెళ్తుంది. పిల్లలు కూడా చాలా వరకు చక్కగా వెళ్తారు. నేను సార్ చెప్తున్నారు, అప్పుడు అడగదాం అనుకున్నారు, కుటుంబానికి అడ్మినిస్ట్రేటర్ తండ్రి అయితే తల్లి దిశానిర్దేశం, బిడ్డల యొక్క దిశానిర్దేశాలు నిర్ధారించేది ఎవరంటే తల్లి. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, తల్లి లాంటి శిక్షణ ఉండాలా, తండ్రి లాంటి రక్షణ ఉండాలి. అందుకే బిడ్డ పుట్టినప్పుడు, తల్లి ఒడిలో నుంచి వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రిని కూడా గమనించడు, తండ్రిని కూడా ఐడెంటిఫై చేయడండి. 1 వీక్ అంటే 7 days అవుతానే ఆటోమేటిక్గా పిల్లవాడు ఏడుస్తూ ఉంటే తన బంధువర్గం లేకపోతే తండ్రి వచ్చి ఎత్తుకుంటే కూడా తన కోత ఆపదు. అదే తల్లి చేయి తాగ్గానే ఆటోమేటిక్గా ఆపేస్తాడు. కారణం ఏమంటే అది స్పర్శ. సో అలాంటిది. తర్వాత నేను ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే నమూనాలు. మొట్టమొదట ఈ యొక్క అంకెల్ని 1 నుంచి 100 వరకు పిల్లవాడు ఐడెంటిఫై చేయడం. దానికి మొట్టమొదటి ముందుగా మనము ఒక చిన్న గేమ్తో ప్రారంభిద్దాం. సార్ మనందరం కూడా ముందుకు చేస్తామండి. సార్ ఇంత తక్కువ టైం ఇస్తే కష్టం సార్, ఎందుకంటే మేమేదో ఇక్కడ పొడి చేద్దాం అని చెప్పి నిలబడుకొని ఇక్కడ ఫోటోలు పోదించే పరిస్థితి అయిపోయింది మాకు. ఇలా కాదండి, కనీసం ఒక ½ hour కాదు. చెప్పేవాళ్ళు ఉంటారు, మైక్ పిచ్చేవాళ్ళు ఉంటారు, భయపడేవాళ్ళు ఉంటారు,
భయపడే వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ముందు మైక్ పిచ్చోడు పట్టించాలి, నా ఫోటో ఇచ్చేయాలి. ఇచ్చేస్తే దాదాపు గంటలుగా ఆ వాగుతూనే ఉంటాం కాబట్టి బాగుంటుంది. తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో మొట్టమొదట ఈ గేమ్ చూద్దాం. హాయ్ చిల్డ్రన్, బాగున్నారా? హుషారుగా ఉన్నారైతే మేము కూడా బాగున్నామమ్మా. కాకపోతే ఈ కాలం మనసు బాగలేదు, అదొకటే ప్రాబ్లం. సో ఈరోజు మనం ఒక చిన్న గేమ్తో ప్రతిరోజు మనం నేర్చుకుంటాం. ఓకే, ఒకటి 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 కొంచెం గట్టిగా చెప్పాలి, మన భోజనం పెట్టాలి. ఒకటి 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 మనుషులంతా ఒకటి, రెండు 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 మంచి చెడులు రెండు, మూడు 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 జెండా రంగులు మూడు, నాలుగు 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 ఆవు కాళ్ళు నాలుగు, ఐదు 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 చేతి వేళ్ళు ఐదు, ఆరు 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 ఋతువులన్నీ ఆరు, ఏడు 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 ఇంద్రధనుసు రంగులు ఏడు, ఎనిమిది 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 దిక్కులు మూలలు ఎనిమిది, తొమ్మిది 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 నవగ్రహాలు తొమ్మిది, పది 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 దశావతారాలు 10. ఇప్పుడు మనము 1 నుంచి 10 వరకు మనం అంకెల పాట పాడుకున్నాం. అయితే ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ, మనకు సమయం ఎందుకు లేదు కాబట్టి మీరు టైం వేస్తున్నారు. ఒక చిన్న యాక్టివిటీ చేసేసి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 1 నుంచి 100 వరకు అంకెల చార్ట్ ఉంది. ఈ అంకెల చార్ట్లో మనం అందరం 2వ తరగతి స్టూడెంట్స్ కాబట్టి, మీరంతా 2వ తరగతి స్టూడెంట్స్ కాబట్టి 1 నుంచి 99 వరకు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఏ అంకె అయితే చెప్తానో వెంటనే ఒకరు వచ్చి ఆ సంఖ్యని గుర్తుపెట్టి వెంటనే చెప్పండి. ఓకేనండి? 10 క్లాస్ కొట్టుకోండి, ఎక్కడ చేయాలా? 51 గోడ్ భలే షార్ప్గా అవకాశం లేదు సార్ మా స్టూడెంట్స్. ఆల్రెడీ సింగల్ టీచర్స్ కదా, చాలా వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుకుంటున్నాం. కానీ ఈ యాప్లు గోలే కానీ లేకుంటుంటే ప్రైవేట్ స్కూళ్ళు పతనం అయిపోతాయండి. ఎందుకంటే నిన్న మన గురునాథ్ సార్ చెప్తూ మన పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు అంటున్నారు. మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరి దగ్గర నుంచి వస్తున్నారండి? టీచర్ దగ్గర నుంచి వస్తున్నారు. టీచర్ వచ్చేటి నాలెడ్జ్తో అతను ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. మరి టీచర్ గొప్ప, ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప? మరి అదండి. సో కాబట్టి ఎక్కడ కానీ మా పిల్లలు వెనకం చేసే అవకాశమే లేదు, అందరూ షార్ప్. సో అంకెలందరూ కూడా చాలా వరకు బాగా గుర్తుపెట్టారు. నెక్స్ట్ ఒక చిన్న యాక్టివిటీ. సో ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీ చూస్తే ఫస్ట్ చిటికలు వేస్తే
ఆ శబ్దాన్ని ఇది ఆ నెంబరింగ్ అనేది చెప్పాలి. ఓకే, చిటి కంటే ఒకటి, క్లాప్స్ కొడితే 10. ఎందుకు సార్ చిటికి 1 అంటున్నాం, క్లాప్స్ 10 అంటున్నాం? ఒక్కసారిగా మన వేళ్ళు 10 వేళ్ళు కలుస్తున్నాయి కాబట్టి 10. పిల్లవాడికి చాలా వరకు గుర్తుంటారు. మనం ఎంతవరకైనా కూడా ఏం చెప్పేటప్పుడు కానీ చేతికి వేళ్ళు 10 అంటున్నాం. ఒక్కసారి కొట్టేటప్పుడు అక్కడ స్థాన విలువలు కూడా పరిచయం చేయొచ్చు, 10 అనేది కూడా చేయొచ్చు. ఓకే, రెడీ? 1 కొట్టడమ్మా, 1 చెప్పాలి. మధ్యలో ఎమర్జెన్సీ వార్డులో కదా సెలవు పెట్టాడు ఆస్తుంది అంటే ఇప్పుడు నర్సులు పిలవాలా, డాక్టర్లు పిలవాలి, ఎవరికి అర్థం కాదు. రెడీ? 1 మీరు కూడా పలకండి. రెడీ? 1 2 3. సో ఈ విధంగా మనము పిల్లవాడికి నేర్పిస్తున్నారంటే అతను చాలా ఉత్సాహంగా ఉంటాడు. అంతవరకు టీచర్ ఏం చెప్పాడనేది మొత్తంగా కూడా వాడు రిపీట్ చేసుకోవడానికి అవకాశం. ఓకే, సరే ఇంకొక యాక్టివిటీ కూడా చూస్తాం సార్. ఇప్పుడు 32 అనేదానికి మనం ఎలా చేస్తే సరిపోతుంది? క్లాప్స్ 3, చిటికెలు 2, 3 అక్కడ చూపించాలి. ఆ నెంబర్ ప్రకారం మనం ఇక్కడ చూపించుకొని పిల్లల్ని అంచెలు గుర్తించుకుంటూ పోవచ్చు. సార్ దయచేసి కొంతమంది వస్తే బాగుంటుంది సార్. ఇదే చివరి అవకాశం మనకి. మళ్ళీ ఈరంట వాళ్ళు చివరి వరకు కూడా మనకి ఈరంట. రండి సార్, దయచేసి రండి. ఎస్ ప్లీజ్ ఫార్ మీ బిగ్ సర్కిల్. ఒక పెద్ద రోడ్డు నిలబడండి సార్. మీరు సార్ హేమంత్ రెడ్డి గారు పెద్దవాళ్ళు, మీరు ముందు నడిపించాలి. రథసారథి మీరు ఎక్కడ కూర్చుంటే ఎట్లండి? సో ఇప్పుడు రన్ అంటానండి. రన్ అన్నప్పుడు పరిగెత్తంత స్థలం లేదు, దయచేసి ఇక్కడ చూడండి, నడవండి. ఓకే, రెడీ? 1 2 3 గో. ఇంకొంచెం పర్వాలేదు. 1 ఓకే, అగైన్ రన్. 3 ఉపాధ్యాయులు జెంట్స్ మొత్తం ఒక్కసారిగా గోవింద. అందుకే చెప్పాను సార్, మొట్టమొదటి ఒక సామెత కూడా చెప్పాను. చూసారా, మనందరం వాళ్ళు ఫాలో అవ్వకపోవడంలో మనం ఫెయిల్యూర్ అయిపోయాం. అవును సార్, నలుగురున్నామని కాదు, ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలా సార్? ఇక్కడ మనము లింగ భావన ఉండకూడదు. మనమంతా పిల్లలం సార్. ఇక్కడ సార్ మనమంతా ఇక్కడ పిల్లలం సార్. ఇక్కడ మీరు తారతమ్యం చూపిస్తే కష్టంగా ఉంటుంది. తారతమ్యం చూపించకూడదు. ఓకే, రెడీ? అలాగే రన్. 5 4 members out. ఈ 4 members వెళ్ళొచ్చండి. ఈ 5 members మాత్రం గెలుపొందారు. అందులో మా సంతోషమైన వాడు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ముఖ్యమైన. అగైన్ రన్. అగైన్ రన్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 3 సార్. సార్ రెడీ సార్? ఇక్కడ చివరికి ఇప్పుడు గెలిపోతుంది ఎవరో తెలుసా? పురుషులు. విజయం మాది, విజయం మాదండి. గుడ్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎఫ్ఎల్ఆర్ కోఆర్డినేటర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు. బాగా రియాక్షన్ యాక్షన్ అనే దాన్ని తీసుకుంటే
బాగా